తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేందుకు సిద్ధమైందని, ముఖ్యంగా స్టాలిన్ గారి కోసం ఆర్కే రోజా ప్రచారం చేయబోతుందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి భారతీయ జనతా పార్టీ వైకాపా గనక డిఎంకే తరపున ప్రచారం చేస్తే దాన్ని సహిస్తుందా లేదా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. తమిళనాడులో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో స్టాలిన్ తరపున, డిఎంకే పార్టీ తరపున ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే ఆర్కే రోజా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది, వారికి మద్దతు తెలపబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అదే జరిగితే మరి భారతీయ జనతా పార్టీ దీన్ని సహిస్తుందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే మొట్టమొదటి అసలు ఇప్పుడు సౌత్లో ఎలాగైనా పాగా వేయాలి అనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో మీకు తెలుసు, పక్క అక్కడ తిరుపుర కుండ్రంలో ఆ దీపం వెలిగించడం అది పెద్ద గొడవ అవ్వడం మనకు గుర్తుంది. ఇవన్నీ కూడా ఒక అతను కాల్చుకుని చచ్చిపోవటానికి ప్రయత్నించాడు. వాళ్ళ కుటుంబాన్ని మోదీ గారు పరామర్శించినట్టున్నారు ఇటీవల. అంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు హిందూ వ్యతిరేకులుగా ఉన్నారు డిఎంకే. సో ఈ నేపథ్యంలో అన్నామలైని కూడా పక్కకు పెట్టారు చెప్పాలంటే. ఎలాగైనా కొద్దో గొప్ప అక్కడ ఎంట్రీ ఇవ్వాలనేది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏఐడిఎంకేతో కలుస్తారా ఒక సందేహం. ఫస్ట్ విజయ్ కూడా వీళ్ళు ట్రై చేశారు, విజయ్ ఒప్పుకోలేదు. బికాజ్ విజయ్ క్రిస్టియన్ కావడం ఒకటి. ఇప్పుడు కొత్తగా విజయ్కి విడాకుల సమస్య కూడా చుట్టుముట్టింది. కోర్టు కూడా వచ్చి హాజరవ్వాలని చెప్పింది. సో అది కూడా బీజేపీకి మంచే చేసిందా? అంటే విజయ్తో పొత్తు పెట్టుకోకముందే ఇవన్నీ జరిగాయి కాబట్టి, పొత్తు పెట్టుకున్నాక అది వేరే రకంగా ఉంటుంది మీకు తెలుసు. సో ఇవాళ బీజేపీ ఒంటరిగా వెళ్తుందా, ఏఐడిఎంకేతో కలిసి వెళ్తుందా, ఏఐడిఎంకేతో ఇంకే పార్టీలు కలుస్తాయి? మీకు ముఖ్యంగా తమిళనాడులో చాలా చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయ పరిస్థితి మీరు చూస్తే కనుక అయితే ప్రతిసారి మీకు కొత్తగానే ఉంటుంది. ఒకసారి ఏఐడిఎంకే వస్తే ఒకసారి డిఎంకే వస్తుంది. అక్కడ సాధారణంగా ఆనవాయితీ అది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికార మార్పిడి అనేది అక్కడ సర్వసాధారణం అయిపోయింది. తర్వాత ఆ ఫార్ములా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ. అందులో ఇప్పుడు డిఎంకే మీద చాలా వ్యతిరేకత ఉంది చెప్పాలంటే. అందుకే ఆయన చాలా వరాల జల్లులు కూడా కురిపించాడు ఆయన. అంటే వాళ్ళు బాగా అంటే ఏమంటారు, ఉచిత పథకాలు బాగా చెప్తూ ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రోజా ఎంట్రీ ఏంటి, అసలు వైసీపీ ఏంటి? మొన్న మీకు తెలుసు జార్జి రెడ్డి కొడుకు పెళ్లిలో మురుగప్ప గ్రూప్ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, భారతిరెడ్డి వెళ్ళారు. వెళ్ళినప్పుడు స్టాలిన్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి అని వినిపిస్తారు. సో అందులో భాగంగా యాక్చువల్గా అతను విజయ్తో కూడా చాలాసేపు మాట్లాడారు చెప్పాలంటే, యాక్చువల్గా రిసెప్షన్లో. దాంతో అందరూ అసలు టీవీకే వైసీపీ ఒకటైతాయా, జగన్ బాటలో టీవీకే నడుస్తారా అనే ఒక సందేహం కూడా వచ్చింది. అయితే దాన్ని పటాపంచలు చేస్తూ ఇవాళ స్టాలిన్తో ఏదో ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, అందుకే రోజా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. అందులో భాగంగా నిన్న పుట్టినరోజు స్టాలిన్ అయితే నిన్ననే ఆవిడ ప్రచారం మొదలు పెట్టేశారు, వెళ్ళి కలవటం అంతా జరిగింది అని అంటున్నారు. సో అంటే డిఎంకేకి వైసీపీ సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. అంటే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారినటువంటి క్రమంలో ఇప్పుడు వారు వెళ్ళి తమిళనాడులో డిఎంకే పార్టీకి గనక సపోర్ట్ చేస్తే అది డిఎంకే పార్టీకి ఉపయోగకరంగా మారేటువంటి అవకాశం ఉందంటారా అసలు? ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఆలోచించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, బీహార్ ఎన్నికల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం, అక్కడ మంచి విజయం సాధించటం మనం చూసాం. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేరు. అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు దీని మీద చాలా మంది చాలా రకాల విశ్లేషణ చేయొచ్చు, కానీ అది ఖచ్చితంగా జనాలు కోరుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా. టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు కాదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. ఎట్ ద సేమ్ టైం కలిసి పనిచేశారు, అంతే కదా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నెగ్గారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. బట్ మీరు ఓటమిని చూసారు. వై నాట్ 175 నుంచి 151 కంటే పైనే వస్తాయని 11లో మిగిలిపోయారు మీరు. ఇవాళ అసలు స్టాలిన్ మిమ్మల్ని ఎందుకు నమ్ముతున్నాడో నాకు అర్థం కాలే. ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళతో పెట్టుకుంటే
కలిసి వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఉచిత పథకాలు అనేవి పని చేయవనేది అర్థమయ్యాక ఇవాళ ఉచితాలు ఎందుకు ప్రకటించాడు స్టాలిన్ అంటే అతని మీద అతనికి నమ్మకం లేదా? అతని 5 ఏళ్ల పాలన అతనికి కితాబు ఇవ్వలేదా? ఓకే, మీరు అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను నెగ్గుతాను అని ధైర్యంగా చెప్పలేని వాడే ఇలాంటి పనులు చేస్తాడా? ఇప్పుడు మీరు అడగచ్చు టీడీపీ కూడా పథకాలు ఇచ్చింది కదండి అని. టీడీపీ చాలా పరిమితంగా ఇచ్చింది, మీరు గమనించండి. అంటే కొన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మోడిఫికేషన్స్ చేసిన తప్పు లేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాటిని వీళ్ళు ఎన్లైట్ చేశారు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ స్టాలిన్ వైసీపీతో పెట్టుకోవడం వల్ల ఇది నష్టమే జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఒకవేళ తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి స్టాలిన్ కి గనక ఇటు వైకాపా అలాగే ఆర్కే రోజా గారు గనక మద్దతు తెలిపితే దాన్ని భారతీయ జనతా పార్టీ సహించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సహించదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పెద్ద విషయం మనం ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మాట్లాడుకోవాలి. ఏంటంటే నిన్నటి వరకు అందరికీ ఒక సందేహం ఉంది. ఏంటంటే ఎక్కడో బీజేపీకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందా జగన్మోహన్ రెడ్డి మీద, ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు లేకపోతే కల్తీ లడ్డు కావచ్చు ఇవంతా. కానీ కల్తీ లడ్డు విషయంలో ఎప్పుడైతే బీజేపీ స్టాండ్ తీసుకుందో అక్కడితో ఆ అనుమానం పటాపెంచలేండి. అయితే ఇంకా అంటే మైన్యూట్ గా ఉన్నది. ఇప్పుడు ఈ దెబ్బతో పూర్తిగా పోవచ్చు. అంటే ఇవాళ వైసీపీ కనుక స్టాలిన్కి మద్దతు తెలుపుతోంది ఆల్రెడీ. కాబట్టి అక్కడ పాగా వేయాలనుకున్న బీజేపీకి ఖచ్చితంగా కోపం వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఉన్నదానికి రెట్టింపు అవుతుంది అనమాట. ఆల్రెడీ వైసీపీ మీద ఉండే నెగిటివిటీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉండేది డబల్ అవుతుంది నా ఉద్దేశంలో. కాబట్టి ఇవాళ ఇది ఒక రకంగా కొరివిని తెచ్చుకోవటమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతనికి అవసరమే ఉంది. మీరు అన్నట్టుగా ఇంట గెలవని వాడు రచ్చం గెలుస్తాడు, ఇక్కడ ఎలాగో ఓడిపోయావు, వెళ్ళి వాళ్ళని కూడా ఓడగడతావా? ఇప్పుడు రోజా నేను హైరల్ లెగ్గులు ఇలాంటివి నేను ఒప్పుకోనండి. ఐఎమ్ సారీ, ఆడవాళ్ళని ఆ రకంగా మనం అనకూడదు. ఎందుకంటే అమ్మాయి మంచి మనం ఎప్పుడు చెప్తాం, కష్టపడి వచ్చింది ఆవిడ, తర్వాత మంచిగా రాజకీయాల్లో నిలదొక్కుంది, అవన్నీ వేరు. బట్ ఒక మహిళగా ఆవిడ వైసీపీలో ఉండి ఈ రకంగా చేయటాన్ని మనం వ్యతిరేకిస్తాం. అసలు తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం స్టాలిన్ అయినా సరే రోజా గారిని ఎందుకు ఎంచుకొని ఉండొచ్చు? రోజా గారు అక్కడ ప్రచారం చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే మీకు వాళ్ళ హస్బెండ్ కి కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళ ఓట్లు బాగా పడతాయి, అదొకటి. 2 అమ్మాయి తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది. రోజాకి ఇంకా మంచి అంటే ప్రజల్లో ఇంకా కొంచెం ఆవిడ మాట్లాడుతుంటే వింటారు, ఆవిడ చెప్పింది వింటారు. కాబట్టి ఒకవేళ ఆ రకంగా కూడా తీసుకుని ఉండొచ్చు. సో ఇక్కడ 2 రకాలుగా ఆలోచించి రోజాని పిలిచి ఉండొచ్చు. అయితే రోజాకి ఎంత ప్యాకేజ్ అనేది ఇంకా మనకి బయటికి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.